ఈ 14థ్‌కి గివ్ అవే పెట్టానని ఆల్రెడీ చెప్పాను గదా! సో, దాని గురించి నేను వీడియో పెట్టగానే కొంతమంది నాకు చాలా వీడియోస్ పెట్టేసిన్లు. ఏమని దాని గురించి నెగెటివ్‌గా. కొంతమంది యూట్యూబర్స్ ఇదివరకు ఉన్నవాళ్ళు గివ్ అవే విషయంలో చాలా ఫ్రాడ్ చేసిన్లంట. స్కామ్ జరిగిందంట. సో, ఇదంతా మనకు బేసిక్‌గా తెలవదు. నాకు నేను జెన్యూన్‌గా నేను ఇట్లా గివ్ అవే పెట్టాలి అన్న ఉద్దేశంతోని పెట్టినా తప్ప, వేరే ఎవడో పెడుతున్నాడని వాడిని చూసి నేను పెట్టాలన్న ఆలోచన నాకు రాలేదు. ఒకడు హార్వెస్టర్ పెట్టిండంట, ఒకడు బీఎండబ్ల్యూ పెట్టిండంట, ఒకడు బైక్ పెట్టిండంట, ఫోన్లు పెట్టిండంట. అంత చిల్లర చిల్లర ఏషాలు ఈ స్క్రాప్ అంతున్న విషయం మనకు తెలవదు. ఆ నరేందర్ ఎవరో, ఈ యాపిల్ ఎవరో వీళ్ళంతా మనకు తెలవదు. నేను ఇంతవరకు వాళ్ళని చూడలేదు గూడా. నాకనిపించింది ఇన్ని రోజుల నుంచి యూట్యూబ్ విషయంలో కష్టపడుతున్నాం. అయినా గూడా ఫాలోవర్స్ రాలేదు, వ్యూవర్‌షిప్ లేదు. సో, కొంచెం ఇంకెన్ని రోజులు కొంచెం బయటికి అద్దామని జెప్పి ఇట్లా బైక్ ఆఫర్ చేశానే తప్ప, దీనివల్ల నేనేదో సంపాదించుకుందామని గాదు, మిమ్మల్ని ఏదో పిచ్చోళ్ళని చేద్దామని గాదు. సో, నేను పెట్టింది దేనికి ఫాలోవర్స్‌కి బైక్ ఇచ్చేద్దామని. నేను గూడా ఎప్పటినుంచో బైక్‌ని అప్‌గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది తీసేసి ఇంకోటి పెడదాం అనుకుంటున్నా. అన్నోన్ పర్సన్‌కి పెట్టే బదులు ఓన్లీ 49 పెడితే ఎంతో కొంతమంది ఇంప్రెస్ అయితారు. వాళ్ళ వల్ల ఒక బెస్ట్ ఫాలోవర్స్‌కెళ్తది. సో, ఈ రీజన్ ద్వారా మాత్రమే నేను బైక్‌ని ఇట్లా ఆఫర్ చేశాను తప్ప, మీరిచ్చే డబ్బులతోని నేనేదో బిల్డింగ్‌లు కొనుక్కుందామనో గాదు. ఒకడు 12,00,000 బీఎండబ్ల్యూని వాడు 15,00,000 సంపాదించిండంట. వానికి 5,00,000 ప్రాఫిట్ వచ్చిందంట. నాకంత కకృతి అస్సలే లేదు భయ్యా. నాకు ఈ బైక్ సెకండ్ హ్యాండ్ వాల్యూ మీకెంతుంటదో 1,30,000 తీసుకున్నాను గదా! దీనికి సెకండ్ అంటే అట్‌లీస్ట్ 75,000, 80,000 అప్రాక్స్ వస్తది. సో, నేను అంత వరకే కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. దీనికి గూడా నేను లిమిట్ పెడుతున్నా. ఇప్పటివరకు నేను లిమిట్ అనుకోలేదు. టోకెన్స్‌కి అస్సలు లిమిట్ అనుకోలేదు. బట్ ఇప్పుడు మాత్రం లిమిట్ అనుకున్నా. 1,500 టోకెన్స్ పెడదాం అనుకుంటున్నా. ఓన్లీ 1,500 వరకి కలెక్ట్ అయితేనే డ్రా తీస్తా. నాకు తెలిసి 1 మంత్‌లో ఈజీగా 1,500 అవుతది. ఎందుకంటే మనం పెట్టింది డెడ్ చీప్ ప్రైస్ అది. ఒక్కొక్కరు 300, 500, 100 రూపీస్ నుంచి పెడుతున్నారంట. నాకంత కకృతి అస్సలు లేదు. మీ దగ్గర డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. నేను ఓన్లీ 49 రూపీస్‌తోనే పెట్టినా. తక్కువ మనీ, ఎక్కువ మంది. సో, ఈ ఫిలాసఫీలో వెళ్తున్నా. వాళ్ళేం చేస్తున్నారంటే ఎక్కువ మనీ పెడుతున్నారు, ఎక్కువ మందిని కలెక్ట్ చేస్తున్నారు. సో, దానివల్ల ప్రాఫిట్ తీసుకుంటున్నారు. ఈ 49 పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే తక్కువ మంది 49 అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపెడతారు. అండ్ నేను పెట్టే ఈ బైక్ లేని వాళ్ళకి, స్టూడెంట్స్‌కైనా, పెద్దవాళ్ళకైనా అందరికి యూజ్ అవుతది. అండ్ నాకు దీని తర్వాత ఇంకో బైక్ కూడా నాకు లేదు. ఇప్పుడు వాళ్ళు వేరే యూట్యూబర్స్ పెట్టింది ఎట్లా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నదానికి ఎక్స్‌ట్రా వేరే తీసుకొచ్చో కొత్త బైకో లేకపోతే అట్లా కొత్త ప్రోడక్ట్ పెడుతున్నారు. కానీ నేను మాత్రం నా ఫేవరెట్ బైక్ మా నాన్న కొనిచ్చిన బైక్ డైరెక్ట్ దీన్నే పెట్టేసిన. దీని తర్వాత నాకు నడుపుదామన్న ఇంకో బైక్ కూడా లేదు. ఎందుకింత డేర్ చేసినా అంటే 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం. అస్సలు మా యూట్యూబ్ ఛానల్ ముందుకెళ్ళింది లేదు. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మాకు సపోర్ట్ గూడా లేదు. మేమెంత కష్టపడుతున్నామో, మేమేం జేస్తున్నామో మాకు తెలుసు. సో, ఈ ద్వారానైనా కొంచెం బయటకొద్దామనే ఉద్దేశంతోనే తప్ప, ఇది గివ్ అవే పెట్టి ఏదో డబ్బులు సంపాదించుదాం, ఇంకేదో కొనుక్కుందాం, ఇంత ప్రాఫిట్ తీసుకుందాం అని మాకస్సలు లేదు. 1,500 టోకెన్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే 1,500 ఇంటూ 50 ఏసుకోండి 75,000 అది నా బైక్‌కి నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకుంటున్నా. ఇంక నేను పెట్టాలంటే 2,000, 2,500 అట్లా పెట్టొచ్చు. 1,00,000 ప్రాఫిట్ గూడా వస్తది. నాకదంతా ప్రాఫిట్ గూడా వద్దు. ఓన్లీ దీనికి సెకండ్ హ్యాండ్ అయితే ఎంత పోతదో అంతవరకు మాత్రమే అనుకుంటున్నా నేను. ఈ ఫెస్టివల్‌కి ఈ 14థ్‌కి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలా రెస్పాన్స్ వచ్చింది టోకెన్స్ కోసమని. కానీ మేము మాత్రం ఓన్లీ జనవరి 14థ్ సంక్రాంతి ఫెస్టివల్ రోజే టోకెన్స్ తీసుకుంటున్నాం. సో, ఆ రోజు స్టార్ట్ చేస్తా. అప్పటి నుంచి ఫిబ్రవరి 14థ్ వరకి ఈ గ్యాప్‌లో 1,500 టోకెన్స్ ఎప్పుడైనా కూడా అక్కడి వరకి క్లోజ్ చేసేసి డ్రా తీసేద్దాము. 14థ్ అయితే అటు దాటే ఛాన్స్ అయితే లేదు. 1,500 టోకెన్స్ ఎప్పుడొస్తే అప్పుడు డ్రా తీయడం అయితే జరుగుతది. దీనికి నేను లైవ్ పెడతా. రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు లైవ్‌లో చూసుకోవచ్చు. మీరెక్కడ ఉన్నా గూడా మీ పేరు మీద స్లిప్ అయితే ఆల్రెడీ రాసాం గదా! దాని త్రూ మీ ఫోన్ నంబర్ అయినా, మీ అడ్రెస్ అయినా మీరు పెడితే నేను అది అనౌన్స్‌మెంట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతది. సో, ఇప్పటి వరకైతే ఒక్క టోకెన్ గూడా తీసుకోలేదు. అందరు చెప్పినా గూడా మేము తీసుకోవట్లేదు. 14థ్ రోజే స్టార్ట్ అవుతది. ఇందులో ఎటువంటి స్కామ్ లేదు. అందరి లెక్క మనీ దొబ్బాలనే ఉద్దేశం గూడా నాకు లేదు. ఇది నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా. వర్కౌట్ అయితే ఇంకోటి చేయాలన్న ఆలోచన కూడా నాకు అస్సలు లేదు. ఓన్లీ నేను దీని వరకే అనుకున్నా గివ్ అవేలో. ఫ్యూచర్‌లో ఏమన్నా ఛానల్ మానిటైజ్ అయితే అప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో చేసే ఉద్దేశం నాకుంది. అంతే తప్ప
మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వేరే యూట్యూబర్ల లెక్క స్కామ్ చేద్దామనో డబ్బులు ఎక్కువ గుంజుకుందామనో ఉద్దేశం నాకు అస్సలు లేదు. ఇప్పటికీ వాళ్ళు నేను ఇది స్టార్ట్ చేసిన ఈ 2 డేస్లో నాకు కనీసం ఒక 10 వీడియోస్ వచ్చినాయి. అంటే ఇట్లా స్కామ్ జరుగుతుంది, నువ్వు కూడా అదే చేస్తున్నావు అని చెప్పి నాకు 10 వీడియోస్ దాకా వచ్చినాయి. అప్పుడు చూసిన ఎవరెవరు ఏం చేస్తున్నాడు, వేరే యూట్యూబర్లు ఎట్లా చేస్తున్నారని. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చెప్పినో నేను అట్లనే చెప్పిన. దాని తర్వాత అనుకున్నారే ఇద్దరం సేమ్ చెప్పినా కానీ, బట్ నాకైతే అసలు ఆ ఉద్దేశం లేదు. ఓన్లీ ఈ బైక్ వరకే. ఇది ఎట్లుందో అట్లనే ఇచ్చేస్తా, దీన్ని మాడిఫై చేసేదో తూడిసేదో ఏది లేదు. ఇది ఎట్లుందో అట్లనే ఇచ్చేస్తా. దీని తర్వాత నాకు వేరే బైక్ కూడా లేదు తీసుకుందామన్నా కూడా. సో జెన్యున్గా ఉందాం. మీరెంత జెన్యున్గా ఉంటారో నేనంత జెన్యున్గా ఉంటా. ఈ 14థ్కి బుక్స్ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. ఈ 14థ్కి టోకెన్స్ స్టార్ట్ చేస్తా. 1500 టోకెన్స్ అనుకున్నాను. ఇవి ఎప్పుడు ఫిల్ అయితే అప్పుడు లక్కీ డ్రా తీయడం జరుగుతుంది, మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందరిక దీన్ని స్కామ్ అయితే అనుకోకండి. నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ఎవడి క్యారెక్టర్ ఏంది అనేది మీకు తెలుస్తుంది. ఇదివరకు ఈ గివ్ అవేలను గిఫ్ట్లను మేమంతా రిచ్ కిడ్లం అయితే కాదు. సో ఇదేంటంటే మా యూట్యూబ్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మీ నుంచి ఏదో డబ్బులు దొబ్బి మేము ఏదో చేద్దామని ఫ్రాడ్ లెక్కలను అయితే కాదు. సో అట్లా మైండ్లో అసలే పెట్టుకోకండి. ఏదో చిన్న చిన్న యూట్యూబర్ల మేము. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఈ 14th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 14థ్కి ఎండ్ అవుతుంది. సో ఎవరు కావాలనుకున్నా కూడా 14th నుంచే నేను క్యూఆర్ కోడ్ అయినా, ఫోన్పే, గూగుల్ పే, ఎనీథింగ్ యూపీఐ పేమెంట్ దానికి సంబంధించిన నెంబర్ అయినా క్యూఆర్ కోడ్ అయినా 14th నుంచే ఇచ్చేస్తా. ఇప్పటివరకు అయితే ఏ రీల్లో అయితే పెట్టలేదు. సో ఈ 2 డేస్ మ్యాక్సిమం ఇంకో 1 డే వెయిట్ చేయండి. 14th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో అందరు కూడా షేర్ చేయండి. మీ రిలేటివ్స్కైనా ఎవరికైనా బైక్ లేని వాళ్ళకైనా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఏదో బైక్ ఇచ్చేయాలంటే ఎక్కడో కన్సల్టెంట్లో ఓఎల్ఎక్స్లో పెట్టచ్చు, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నా ఫాలోవర్ ఎవడైనా నాకు సంబంధించిన వాళ్ళు తీసుకుంటే నా కళ్ళ ముందు తిరుగుతుంది. సో నాకు అది కొంచెం లిటిల్ బిట్ హ్యాపీ ఉంటుంది. సో మీకు ఎవరికి కావాలనుకున్నా టోకెన్స్ వేయండి. నేను ఎక్కువ మార్కెట్ వాల్యూని మించి నేను ఎక్కువైతే డబ్బులు తీసుకోవట్లేదు. 49 రూపీస్ పెద్ద అమౌంట్ కూడా కాదు, మీకు కూడా తెలుసు. ఇప్పటికి అంటున్నారు చాలామంది, మరీ డెడ్ చీప్ 49 పెట్టినావు, 100 పెట్టపోయినావు, 200 పెట్టపోయినావు. నాకు డబ్బులు కలెక్ట్ చేయాలని లేదు, మీ నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవాలని లేదు. నాకు మార్కెట్ వాల్యూ బైక్ ఎంత వస్తుందో నేను అంతవరకే తీసుకుంటా. నాకు రూపాయి కూడా ఎక్కువద్దు. సో 14th నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఎవరికి కావాలనుకున్నా 14th రోజు మార్నింగ్ సర్టన్ టైంకి నేను వీడియో అప్లోడ్ చేస్తా. అప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టేస్తా. మీరు కావాలనుకున్న వాళ్ళు పేమెంట్ చేసేయండి. నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తా. దాన్ని బట్టి ఒక చిట్టి రాసి ఒక డబ్బాలో వేద్దాము. ఆ డబ్బా ఎవరు ఓపెన్ చేయడానికి కూడా ఉండదు. నెక్స్ట్ టోకెన్స్ ఎప్పుడు ఫిల్ అయితే అప్పుడు దాన్ని లక్కీ డ్రా తీద్దాము. వీడియో అయితే అందరికి షేర్ చేసేయండి. ఇంకొకరికి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మాకు కూడా సపోర్ట్ చేయండి.